కంపెనీలకు కేర్ ఆఫ్ గా ఉన్న రాయదుర్గంలో 18 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వేలం వేసేందుకు రెడీ అవుతుంది తెలంగాణ సర్కార్. ఒక్కో ఎకరం 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉంది. దీని ద్వారా 2000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇక వేలంలో పాల్గొనేందుకు ఇప్పటికే బడా ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక వేలానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు అతి సమీపంలోని రాయదుర్గంలోని ప్రభుత్వ స్థలాన్ని వేలం వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ భూముల వేలానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. మొదట రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలో ఉన్నటువంటి రాయదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఇదే ల్యాండ్ని ప్రభుత్వం వేలింది. మొత్తం సర్వే నెంబర్ 83/1, సర్వే నెంబర్ 83/1/A ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి లో ఉన్నటువంటి భూములను ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమైంది. 2000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని కూడా అధికారులు ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 18 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ స్థలాన్ని త్వరలో వేలం వేస్తున్నట్లుగా కూడా TGIIC అధికారులు చెప్తున్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ భూములను త్వరలో ప్రభుత్వం వేలం వేయనుంది. ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో వేలం ప్రక్రియ ఉండడంతో పెద్ద ఎత్తున కంపెనీలు కూడా ముందుకు వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గుట్ట ప్రాంతం అంతా కూడా భూములకు సంబంధించినటువంటిది. రెడ్ కలర్ జెండాలను కూడా ఏర్పాటు చేశారు, మార్కింగ్ చేసి పెట్టారు. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో 83/1లోని ఫ్లాట్ నెంబర్ 19లోని మొత్తం 11 ఎకరాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని పక్కనే క్వాల్కామ్ కంపెనీ వెనుక ఇదే సర్వే నెంబర్లో 15/A/2 మొత్తం 7.67 ఎకరాల భూమి, మొత్తం 18 ఎకరాలకు పైగా భూమిని వేలం వేసేందుకు కూడా ప్రభుత్వం అధికారులు సిద్ధమయ్యారు. మనం చూసుకుంటే ఎందుకంటే ఈ అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో ఈ వేలం జరుగుతుండటంతో ఐటీ కంపెనీలు ఇతర వ్యాపార దిగ్గజ కంపెనీలు కూడా ఈ భూములను కైవసం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అత్యంత ఖరీదైన భూములు కావడంతో మనం చుట్టుపక్కల ఒకసారి పరిశీలిస్తే కూడా క్వాల్కామ్ కంపెనీ, సాత్వా కంపెనీ, మై హోమ్ బూజాకు సంబంధించినటువంటి భారీ నిర్మాణ సంస్థ నిర్మాణాలు, ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున చుట్టూ బహుళ అంతస్తులటువంటి భవనాలు, భారీ హైరేజ్ అపార్ట్మెంట్స్తో పాటుగా భారీ కంపెనీలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆ భవనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వాటి పక్కనే ఈ భూములు ఉండడంతో అత్యంత ఖరీదైనవిగా కూడా చెప్పుకోవచ్చు. ఒక్కో ఎకరాకు అక్టోబర్ 1న బిడ్డు దాఖలకు కూడా చివరి తేదీ అన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు బిడ్డు వేయనున్నారు. సో ఇప్పటికే ఈ భూములకు ఒక్క ఎకరానికి మొత్తం 18 ఎకరాలను వేలం వేస్తున్నటువంటి అధికారులు ఒక్కో ఎకరానికి 101 కోట్ల రూపాయల రేటును కూడా ఫిక్స్ చేశారు. 101 కోట్ల నుంచి వేలం మొదలవుతుంది. సో మిగతా ఈ బిడ్లో కంపెనీలు పాల్గొన్నటువంటి కంపెనీలు వేలాన్ని ఇంకా పెంచితే ఇంకా దాని ధర పెరిగే అవకాశం ఉంది. మినిమం 101 కోట్ల నుంచి కూడా ఈ వేలం అనేది స్టార్ట్ కాబోతుంది. తాజాగా ప్రభుత్వం టీ హబ్లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్థాయి వ్యాపార దిగ్గజ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నాయి. ఎందుకంటే ఈ భూమికి సంబంధించినటువంటి ప్రాధాన్యతలను కూడా టీ హబ్లో నిర్వహించిన సమావేశంలో వారికి వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. అనేక సంస్థలు ఈ వేలంలో పాల్గొనడానికి ఆసక్తిగా చూపుతున్నాయి. అందుకే ప్రభుత్వం కూడా వీటిని వేలం వేయడం ద్వారా 2000 కోట్ల రూపాయల ఆదాయం కూడా సమకూరుతుందన్నట్లుగా కూడా భావిస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి ఈ వేలంలో ఏ కంపెనీలు పాల్గొంటాయనేది చూడాలి. అక్టోబర్ 1న మొదలైనటువంటి ఈ వేలంలో అనేక కంపెనీలు పాల్గొనబోతున్నాయి. అక్టోబర్ 6వ తేదీన వేలానికి సంబంధించినటువంటి ఈ వేలం అనేది జరగబోతుంది. అక్టోబర్ 6 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ వేలం అనేది కొనసాగుతున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. సో మరి ఈ వేలంలో ఏ కంపెనీలు పాల్గొంటాయి, ఇంత అత్యంత విలువైనటువంటి భూములను ఏ కంపెనీలు
ఏ కంపెనీలు కైవసం చేసుకుంటాయి అనేది చూడాల్సిన పరిస్థితి. 100 కోట్ల ప్రారంభ బిడ్ ధర వేసినటువంటి అధికారులు మరి బిడ్లో పాల్గొన్నటువంటి ఈ వేలంలో పాల్గొన్నటువంటి వ్యాపార సంస్థలు కంపెనీలే కావచ్చు మొదటగా 50 లక్షల నుంచి పెంపుదల ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఐటీ కంపెనీల కొలువైనటువంటి అత్యంత ఖరీదైనటువంటి రాయదుర్గంలోని ఈ భూములను ఏ కంపెనీలు కైవసం చేసుకుంటాయి అనేది చూడాలి. మరి 100 కోట్లు ప్రారంభ ధర ఉన్నటువంటి నేపథ్యంలో 150 కోట్లు కావచ్చు, ఇంకా 200 కోట్ల వరకు కూడా ఈ వేలంలో ఈ భూములు ధర పలికే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అక్టోబర్ 6 వరకు వేచి చూడాలి. ఇంత అత్యంత ఖరీదైనటువంటి ఈ భూములను ఏ కంపెనీలు కైవసం చేసుకోబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, రాయదుర్గం నుండి.